ఎగువన గోదావరి ఎండిపోయి ఉంటే దిగువన మేడిగడ్డ వద్ద పరవళ్లు తొక్కుతోంది. ప్రాణహిత నుంచి వస్తున్న ప్రవాహం వల్ల లక్ష్మీ బ్యారేజ్ వద్ద జలకళ సంతరించుకుంది. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతుల కోసం పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గేట్లెత్తి ఉంచడంతో 1,20,000 క్యూసెక్కులకు పైగా నీరు కిందికి వెళ్లిపోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద గోదావరి నది జలకాళ్లను సంతరించుకుంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నదికి వరద పెరిగింది. గత 3 రోజుల క్రితం 40,000 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో కేవలం 48 గంటల్లోనే మూడింతలు పెరిగి 1,20,000 క్యూసెక్కులకు చేరుకుంది. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు చేసేందుకు గత కొంతకాలంగా వివిధ పరీక్షలు చేస్తున్నారు అధికారులు. రిపేర్లు పూర్తయ్యేంత వరకు బ్యారేజీ గేట్లు తెరిచి ఉంచాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో లక్ష్మీ బ్యారేజీకున్న 85 గేట్లను గత 2 ఏళ్లుగా తెరిచి ఉంచారు అధికారులు. దీంతో వచ్చిన నీరు వచ్చినట్టు కిందకి వెళ్లిపోతోంది. మేడిగడ్డ వద్ద గరిష్ట ప్రవాహం ఎత్తు రివర్ బెడ్ నుంచి సముద్ర మట్టానికి 100 మీటర్లు కాగా ప్రస్తుతం 90.80 మీటర్ల ఎత్తులో ప్రవాహం ఉన్నదని భారీ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గోదావరి నదికి సాధారణంగా జూలై 2వ వారం తర్వాతే వరద ప్రవాహం పెరుగుతుంది. కానీ ఈసారి మాత్రం ఓ వారం ముందుగానే ఇన్ఫ్లో ప్రారంభమైంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశాలున్నాయి.